వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. తెల్లాపూర్ జీహెచ్ఎంసీ పరిధిలో మాజీ సర్పంచ్ సోమిరెడ్డి చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా తెల్లాపూర్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్ రవీందర్, మాజీ కౌన్సిలర్ భరత్ సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ విద్యుత్ నగర్ అంశాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం సరికాదని అన్నారు. సోమిరెడ్డి ప్రభుత్వంలో ఉన్న సమయంలో తెల్లాపూర్ మున్సిపాలిటీ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పటి వరకు తెల్లాపూర్ పరిధిలో కనీసం ఒక హెల్త్ సెంటర్ కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. అలాగే కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఒకరికి కూడా ఇల్లు ఇవ్వని ఘనత సోమిరెడ్డికే దక్కుతుందని ఆరోపించారు. మాజీ చైర్మన్ గా ఆయన సతీమణి లలిత సోమిరెడ్డి ఉన్న సమయంలో తెల్లాపూర్ ప్రాంతంలో ప్రజలకు అవసరమైన అభివృద్ధి ఏం జరిగిందో బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ నాయకులు సవాల్ విసిరారు. ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీపై పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్పై వ్యక్తిగత దూషణలకు దిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు సోమిరెడ్డికి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రావాలని మరోసారి సవాల్ విసిరారు. భారతీ నగర్ డివిజన్లో విద్యుత్ నగర్ను కలపడం తమకు ఇష్టం లేదని తెలిపారు. అయితే అంశంపై సోమిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షకు తమను ఆహ్వానించి ఉంటే తప్పకుండా హాజరై మద్దతు తెలిపేవారమని చెప్పారు. స్థానిక ప్రజాప్రతినిధులను పక్కన పెట్టి కేవలం బీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దీక్ష నిర్వహించడం సిగ్గుచేటని విమర్శించారు. విద్యుత్ నగర్ లేకపోతే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉండదన్న భయంతోనే సోమిరెడ్డి ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని విమర్శించారు. ఇలాంటి చర్యలు కొనసాగిస్తే తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పటాన్చెరు సర్కిల్ కార్యాలయం తెల్లాపూర్లోనే ఏర్పాటు కావడం కాంగ్రెస్ పార్టీకి సంతోషకరమైన విషయమని తెలిపారు. త్వరలోనే సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయాన్ని కూడా తెల్లాపూర్ పరిధిలో ఏర్పాటు చేసే అంశం ఉందని సమాచారం ఉందని చెప్పారు. అది జరిగితే తెల్లాపూర్ ప్రజలకు ఎంతో ఉపయోగకరమవుతుందని పేర్కొన్నారు. ఇకనైనా కాంగ్రెస్ పార్టీ నాయకులపై విమర్శలు చేసే ముందు ఆలోచించి మాట్లాడాలని సోమిరెడ్డికి సూచించారు. కార్యక్రమంలో తెల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ వార్డు సభ్యులు, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. డైరెక్ట్గా పాయింట్కి వెళ్తే మొన్న బీఆర్ఎస్ మిత్రులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో వాళ్ళు ఏం చెప్పడం జరిగిందంటే, ఈ 10 సంవత్సరాల నుంచి మేము గుళ్ళు కట్టినాం, బళ్ళు కట్టినాం, మేము చాలా అభివృద్ధి చేసాం ఇక్కడ ఈ ప్రాంతానికి అని వాళ్ళు ప్రస్తావించారు. మరి అంతకుముందు గుళ్ళు లేవా? అంతకుముందు బళ్ళు లేవా? వీళ్ళు వచ్చిన తర్వాతనే ఇక్కడ ఈ ప్రాంతంలో అందరు చదువుకుంటున్నారా? వీళ్ళు వచ్చిన తర్వాతనే ఈ ప్రాంతంలో అందరూ గుళ్ళకు కానీ, చర్చిలకు కానీ, మసీదులకు కానీ వెళ్తున్నారా? ఒకసారి ఆలోచన చేసుకో. అంతకుముందు గుళ్ళు ఉన్నాయి, బళ్ళు ఉన్నాయి, అందరు చదువుకుర్రు. మీరు వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ప్రాంతం చాలా సర్వనాశనం అయింది. ఎట్లా అయిందంటే, చెరువుల విషయం తీసుకుందాం. చెరువులు మన పూర్వీకులు ఇచ్చిన మనకు బహుమానం. ఇక్కడ అద్భుతమైన బహుమానం ఇది. మన చెరువులు ఇక్కడ ఈ ప్రాంతానికి, ఆ బహుమానానికి ఆ చెరువులను ఈరోజు మీరు వచ్చిన తర్వాత సర్వనాశనమైన, కాలుష్యమైన, మొత్తం మురికి నీళ్ళు చేరి ఈరోజు ఆ చెరువులను కనీసం కడుక్కోవడానికి కాదు కదా, చూడడానికి కూడా పనికిరాని విధంగా అవి తయారైనాయి. అవి మీరు 2014 నుంచి 2025 దాకా మీరు మీ ఆధ్వర్యంలోని మీరు ఇక్కడ ఈ ప్రాంతానికి పరిపాలించినప్పుడు ఇక్కడ అనేక బిల్డర్లు కానీ అనేకమైన అభివృద్ధి కార్యక్రమానికి ఇక్కడ చాలా చోటు చేసుకుంది. చాలా వెంచర్లు వచ్చినాయి. వెంచర్లు వచ్చినప్పుడు హెచ్ఎండిఏల పర్మిషన్ పెట్టుకొని వాళ్ళు ఫైనల్ అప్రూవల్కి ఇక్కడ గ్రామ పంచాయతీ కానీ, మున్సిపాలిటీకి కానీ ఇక్కడ ఫైనల్ అప్రూవల్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీ పని ఏంటి? ఇక్కడ ఆ బిల్డరు సరైన విధంగా ఇక్కడ ఓపెన్ స్పేస్ కానీ, ఎస్టీపీ కానీ ఇక్కడ సరైన విధంగా పాటిస్తుర్రా లేదా మీరు వెరిఫికేషన్ చేసి మీరు ఇక్కడ సంతకం పెట్టి మీరు అక్కడ ఫైనల్ పంపిస్తే వాళ్ళకి పర్మిషన్ వస్తుంది, వాళ్ళు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తారు. మీరు అవన్నీ చూడకుండా మీరు డబ్బుల కక్కుర్తి పడి వాళ్ళ దగ్గర సరైన పద్ధతిలో ఉన్నా లేకపోయినా వాళ్ళకు సంతకాలు పెట్టి పర్మిషన్ ఇచ్చి వాళ్ళకి ఈరోజు చెరువులు మురికిమయం కావడానికి మీరు కారకులయ్యారు. ఎస్టీపీ ప్లాంటు
కట్టుకున్న తర్వాత ఒక బిల్డరు ఎస్టీపీ ప్లాన్ చేసిన తర్వాత అక్కడ సరైన విధంగా వాళ్ళు ఫిల్టరేషన్ అవుతుందా అయితలేదా మానిటర్ చేయాల్సిన బాధ్యత కూడా మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి అది మీ బాధ్యత. అది కూడా మీరు మానిటర్ చేయలేకపోయారు. మీ చరిత్ర మర్చిపోదు మిమ్మల్ని. ఈ చెరువులు మీ మీ 10 సంవత్సరాలలో ఈ చెరువులు మురికైనా మీ చరిత్ర మర్చిపోదు. కాబట్టి మీరు ఆలోచన చేసుకొని పార్టీని అంటున్నారు. ఈరోజు ఈ 2 సంవత్సరాలలో ఏం చేసింది పార్టీ? మీరు 2 సంవత్సరాల సంవత్సరం మీరే అధికారంలో ఉన్నారు కదా, ఎమ్మెల్యే గారు మీ దగ్గరే ఉన్నారు కదా. మరి వచ్చి ఈరోజు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల్లో మమ్మల్ని ఎందుకు పాల్పంచుకొని ఇస్తలేరు? మీరే వస్తున్నారు, మీరే ఓపెనింగ్ చేసుకుంటున్నారు, మీరే రిబ్బన్ కటింగ్ చేసుకుంటున్నారు, మళ్ళీ నిందనేమో మా మీద వేస్తున్నారు. బాధ్యులనేమో మేము చేస్తున్నాం. ఎందుకు? ఓట్ల రాజకీయమా? మీకు ఓట్లు కావాలా? ఇంకా మీరు మర్చిపోండి. ఇంకా ఈ ప్రాంతంలో వచ్చే ఎలక్షన్, ఏ ఎలక్షన్ జరగని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మిమ్మల్ని జనం మర్చిపోయారు. అనవసరంగా ఓట్ల రాజకీయం చేసి మీరు ఏదో సాధించాలనుకుంటే మాత్రం అవన్నీ ఇక్కడ పప్పులు గడవదు, పూట గడవదు, ఏది గడవదు. మీరు జాగ్రత్తగా ఉండండి. కొంచెం అనే ముందు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడండి. వ్యక్తిగతంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా వ్యక్తిగతంగా దూషించడం జరిగింది. అది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు కరెక్ట్? మీరు మాట్లాడటం ఆలోచించుకొని మాట్లాడండి. ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు, ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ లీడర్లకు, ఎక్స్ కౌన్సిలర్ భరత్కి, వర్కింగ్ 1 వీక్ నుంచి మన కాలనీలో సోమిరెడ్డి అన్న గారు చేస్తున్న ఆరోపణల మీద ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. నేను డైరెక్ట్గా పాయింట్లోకి వస్తాను. తెల్లాపూర్ సర్కిల్ MIG phase 2 అనేది కట్ అవతలు ఉంది కాబట్టి అక్కడ వేసేసినామని చెప్తున్నారు. దీనివల్ల ఆయన ఏం లేదు, చిన్నగా మైండ్ గేమ్ ఆడుతున్నాడు అక్కడున్న ప్రజలతోని. ఇది సర్కిల్ అనేది దూరం అమీన్పూర్లో ఎక్కడనో వేసేస్తారు, మనకి ఇబ్బంది అవుతుంది. ఇదంతా మీరు నమ్మకండి. ఇవన్నీ కేవలం ఆయన రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న ఆరోపణలే. వార్డ్ ఆఫీసులు అనేవి ప్రతి ఒక్క కాలనీకి ఉంటాయి. ఆయన ఎక్కడైతే ప్రెస్ మీట్ పెట్టాడో అక్కడ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కట్టాము ఆల్రెడీ. ఆ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ నుంచే ఆపరేషన్స్, ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా చేయొచ్చు. సో ఇప్పటివరకు చెప్పినట్టు పెద్దలు మన తెల్లాపూర్ మున్సిపల్ ఆఫీస్ని మేయర్ ఆఫీస్గా, తెల్లాపూర్ సర్కిల్ ఆఫీస్ జోనల్ ఆఫీస్గా తీసుకురావడానికి ప్రయత్నం చేయడం అనేది హయ్యర్ లెవెల్ ఆఫ్ విజన్. మనం దానికి ప్రయత్నించాలి కానీ ఇది కట్ అవుతలుంది, ఇది విడిపోతుంది అంటే. ఇంతకుముందు మన తెల్లాపూర్లో 5 విలేజ్లను కలిపినప్పుడు మీరు ఎందుకు పోట్లాడలేదు? అంటే ఏదన్నా ఊర్లు మన లోపలికి వస్తున్నాయి, మనది పెద్దగా అవుతుంది విలేజ్ అంటే మీకు హ్యాపీ, లేదు విడిపోతుంది అంటే బాధ కలుగుతుంది. అది అలా అనుకుంటే మీ జీవితం అక్కడి వరకే ముగిస్తుందని మేము అనుకుంటున్నాం. ఎప్పుడైనా కానీ విజన్ అనేది పెద్దగా పెట్టుకొని వర్కౌట్ చేసుకుంటే లాభం. మీరు 10 ఏళ్ళ నుంచి ఆల్రెడీ రాజకీయ జీవితంలో ఉన్నప్పుడు ఏది ఎక్కడున్నా కానీ మీరు ఎక్కడ నిలబడినా కానీ గెలవాలి. మీరు నిజంగా కరెక్ట్గా అభివృద్ధి చేయలేరు కాబట్టి మీకు ఇవాళ భయం వచ్చి ఇది ఇక్కడ పోతుంది, ఇది అవుతుందని చెప్పేసి మీరు ఏవేవో అనుకొని ఊహించి అక్కడున్న ఓటర్స్ని మైండ్ డైవర్ట్ చేయడానికి మీరు ఒక స్కెచ్ వేశారు. అది రియల్లీ నాట్ ఏ గుడ్ ఇనిషియేటివ్ అనేసి మేము అనుకుంటున్నాము. ఇంకోటి పర్సనల్గా వస్తే, హనుమాన్ టెంపుల్ ముందున్న కమ్యూనిటీ హాల్లో 1st ఫ్లోర్ పావని వాడుకుంటుంది అని కౌన్సిలర్ గారు, ఎక్స్ కౌన్సిలర్ బాబ్జీ గారు డైరెక్ట్గా ఎలిగేషన్ పెట్టారు. దిస్ ఈజ్ వెరీ రాంగ్ అండి. ఫీమేల్ బయటికి ఎందుకు వస్తుంది అని అంటేనే మీరు ఆలోచించాలి. ఉమెన్ ఎంపవర్మెంట్ యాక్షన్స్ కానీ యాక్టివిటీస్ కానీ చేయడానికి 1st ఫ్లోర్ అనేది మేము స్త్రీశక్తి మహిళా చేయూత సంఘం కింద తీర్మానం కూడా చేసుకొని ఆ బిల్డింగ్లో ఆ 1st ఫ్లోర్ ఓన్లీ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ యాక్టివిటీస్కి మాత్రమే యూజ్ చేస్తాము. అందులో పర్సనల్ యాక్టివిటీస్ కూడా ఎప్పుడు జరగలేదు. ఇది ఖచ్చితంగా బాబ్జీ అన్నగారు ప్రూవ్ చేయాలి, లేకపోతే దీనిపైన మీకు సీరియస్ యాక్షన్ మేము తీసుకుంటాము. డెఫినెట్గా మీరు దీనికి అలిగేషన్గా మాకు అపాలజీ కూడా చెప్పాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఇది ప్యూర్లీ పర్సనల్ అండి. మా ఆయన ఎప్పుడు అవైలబుల్గా ఉండడు, సినిమాలు తీస్తాడు అని ఒక అలిగేషన్. నిజంగా చెప్పాలంటే మనకి బీసీ కులాలు, మేము ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ వర్కింగ్ నుంచే వచ్చాము. మేము రెక్క ఆడితే కానీ డొక్క ఆడని పరిస్థితులు మావి.
రాజకీయాల్లో వచ్చి సంపాదించుకోవాలన్న ఉద్దేశం మాకు ఎప్పుడూ లేదు. ఐఎమ్ ఫుల్ టైం కౌన్సిలర్, నాట్ పార్ట్ టైం కౌన్సిలర్ కాదు, ఫుల్ టైం ఐ వాజ్ అవైలబుల్ ఫర్ ఆల్ ద మీటింగ్స్. ఎక్కడికి వెళ్దామన్నా నేను అవైలబుల్గా ఉంటాను. సెల్ఫ్ డ్రైవ్ చేసుకున్నా వెళ్ళిపోయిన పరిస్థితులు చాలా ఉన్నాయి. సో ఇలాంటి అలిగేషన్స్ పెట్టే ముందు, ఒక మాట అనే ముందు ఖచ్చితంగా ఆలోచించి అనాలనా. యాక్టింగ్ చేసిండు, మూవీ తీసిండు, నిజమే అది. బట్ ఇట్ వాజ్ ప్యూర్లీ ఫర్ హిస్ ఫ్యాషన్ అండ్ క్రియేట్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ హిస్ డాటర్. అది రెస్పెక్ట్ చేసి మీరు మాట్లాడాలి. సినిమా తీసిండు అని ఎటకారంగా అనేస్తే అది అయిపోదు అక్కడికే. సినిమా చూసి మాట్లాడాల్సింది మీరు. అసలు ఆ సినిమాలో ఏముందనేది మీకు తెలుస్తుండే. మీ సోమిరెడ్డి అన్న చేసిన డ్రామాల ముందు మా ఆయన తెరపైన చేసిన డ్రామా ఈజ్ నథింగ్. నిజం చెప్పాలంటే వదినమని ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా బయటికి తీసుకొచ్చి ఆమెని చైర్మన్ చేసిండు. ఆమెతోని రాజీనామా డ్రామా చేయించిండు 5 నెలలు, విచ్ వాజ్ రియల్లీ వెరీ వర్స్ట్ ఇన్ హిస్ కెరియర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 5 ఏళ్ళు మనకు ఒక చైర్మన్ పదవి ప్రజలు ఇచ్చి నిలబెట్టిండ్రు. ఆమెను ఆ చైర్లో కూర్చోబెట్టినప్పుడు ఆ పాయింట్కి ఆమె ఎఫెక్టింగ్ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ సర్వీసెస్లో డీలియేషన్ ఆఫ్ డ్యూటీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ నెగ్లిజెన్స్ చేసినట్టు. అంటే 5 months, దాదాపుగా ఒక 5 months ఆమె రాజకీయ జీవితానికి రాజీనామా, ఉత్తిత్తి డ్రామానే, అది కూడా మళ్ళీ ఉత్తిత్తి డ్రామా వేసి 5 నెలలు ఉట్టికి ఇంట్లో కూర్చుంది. అలాంటి వాళ్ళు నెక్స్ట్ ఫ్యూచర్లో ఎలక్షన్స్లలోకి పోటీ చేయడానికి కూడా వాళ్ళు ఎలిజిబుల్ కాదు అని నేను అనుకుంటున్నాను. సో దయచేసి ఒక్కటనా, మేము నిజం చెప్పాలంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. బీసీ కులాల వాళ్ళు మేము కనీసం ఏదన్నా ఉంటే పని చేసి డబ్బులు అడుక్కుంటాం, కానీ ఉత్తిగా మాత్రం డబ్బులు ఇవ్వండి అని ఏదో కాలు మొక్కినామని చెప్పి అంటున్నారు. కాలు మొక్కే పరిస్థితి అస్సలు ఎప్పుడు తెచ్చుకోము. కాలు మొక్కి ఏదో రాత్రిపూట వచ్చి కాలు మొక్కి అట్లాంటి అవసరం ఎందుకు ఉంటుంది అన్న చెప్పండి మీరు. అసలు మీరన్నా ఇంకా రాత్రి వచ్చి స్లాబులు వేసేసి మేం చేసినాం అని చెప్పి డబ్బులు కొట్టుకుంటున్నారు. కానీ అసలు ఆ హనుమాన్ టెంపుల్ టాపిక్ వస్తే అది సపరేట్ అజెండా. దాని గురించి చెప్పాలంటే మొత్తం చిట్టా ఓపెన్ చేయొచ్చు. అది ఇప్పుడు సబ్జెక్ట్ కాదు కాబట్టి మేము ముక్కుంటున్నాము. ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న పెద్దలు మాట్లాడినారు దాని గురించి, మళ్ళీ రిపీట్ చేసి అదే మీకు పోక్ చేయాల్సిన అవసరం మాకు లేదు. దయచేసి మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. డెఫినెట్లీ వీల్ ఆల్సో రెస్పెక్ట్ ఉమెన్. దయచేసి మహిళలని ఇందులోకి లాగకండి. ఏదైనా కరెక్ట్గా పాయింట్ ఉంటే మేము తప్పు చేసినాం ఏదన్నా అంటే డెఫినెట్గా చెప్పండి, మేము కూడా వస్తాం. మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాము. పలానా నువ్వు తప్పు చేసినావమ్మా క్షమాపణ చెప్పంటే డెఫినెట్గా చెప్తాం. కానీ తప్పు చేయనప్పుడు మీరు మాత్రం మేలెత్తి ఎవరికి చూపించొద్దు. ఎస్పెషల్లీ మహిళలను రెస్పెక్ట్ చేయడం ఆలోచించుకొని మాట్లాడండి. ఇంతకుముందు చెప్పినట్టు కరెక్ట్గా మాట్లాడండి. ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా మొన్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మరి మాజీ సర్పంచ్ సోమిరెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో, నా పేరు వాజిద్ అండి, నేను మాజీ ఉప సర్పంచ్ తెల్లాపూర్, మా మీద ఒక ఎలిగేషన్ పెట్టిండు. ఏమని పెట్టిండంటే, మీరు మీ పీరియడ్లో మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సి ప్రభాకర్ రెడ్డి గారు, మాజీ వార్డు మెంబర్ రవీందర్ గారు, మరి మేము ముగ్గురం కలిసి ఏలియన్ స్పేస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ బొందల్గడ్డ అని మొత్తం గులగొట్టారని చెప్పి ఎలిగేషన్ పెట్టారు. మరి మీరు దాదాపుగా ఒక 5 ఏళ్ళు సర్పంచ్ ఉన్నారు. మరి మీ సతీమణి లలిత సోమిరెడ్డి గారు చైర్మన్ ఉన్నారు. మీరు అవగాహన ఉండి మాట్లాడుతున్నారో లేదో తెలియదు. మరి ఆ ప్రెస్ మీట్లో మీరు ప్రొసీడింగ్ చూపించడం జరిగింది, తీర్మానం గ్రామ పంచాయతీ తీర్మానంలో దాంట్లో మొత్తం రాసిపెట్టి ఉంది. ఒకవేళ ఏలియన్ స్పేస్ స్టేషన్కి పర్మిషన్ ఇస్తే గ్రామానికి ఎటువంటి అభివృద్ధి చేయాలి, వాళ్ళ తోడ్పాటు, వాళ్ళ హెల్ప్ ఎంతవరకు కావాలి గ్రామానికి అనేది మంచిగా రాసిపెట్టి ఉంది మొత్తం తీర్మానంలో. అది కాకుండా మీరు పర్సనల్గా మీరు ఎట్లాంటి వారంటే, మీతో తిరుగుతేమో సంసారం, మీతో తిరగకపోతేమో వ్యభిచారం. మీ పద్ధతి ఆ రకంగా ఉంటుంది. మీరు అవగాహన ఉండి మాట్లాడుతున్నారో లేదో నాకైతే తెలియదు. కానీ ఒక సర్పంచ్ని కాదని చెప్పి ఒక వార్డు మెంబర్ కానీ ఒక ఉప సర్పంచ్ కానీ గ్రామ పంచాయతీలో ఎటువంటి దాంట్లో పాలు పంచుకోవడానికి ఏమైనా ఉంటుందా చెప్పండి. మీరే పాత్రికలు మీరే చెప్పాలి. కాబట్టి ఇటువంటి ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టడం మానుకోవాలి. ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. మీరు 10 సంవత్సరాల కింద సర్పంచ్ ఎలక్షన్లో మీరు ఫైనల్ లేఅవుట్ తీసుకొస్తాను మీరే మాట ఇచ్చారు. ఫైనల్ లేఅవుట్ తెస్తా 45 రోజులు తేకపోతే నన్ను రాళ్లతో కొట్టండి అని చెప్పారు.
కాబట్టి ఇప్పటి వరకు అయితే ఫైనల్ లేఅవుట్ రాదో అప్పటి వరకు కంపల్సరీ కాలనీ వాసులుగా అపోజిషన్ పార్టీగా మేము అప్పట్లో అపోజిషన్లో ఉన్నాం కాబట్టి కంపల్సరీ మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటాం. అది మీ బాధ్యత. ఎందుకంటే మీరే మాట ఇచ్చారు కాలనీ వాసులకు. ఇంకోటి, మీరు మరి ఒకవేళ ఈ బొందలగడ్డలు కొట్టినటువంటి మళ్ళీ ప్రూవ్ చేయకపోతే మరి మేము మా కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెప్పినట్టు కంపల్సరీ పరువు నష్ట దావా వేస్తాం మీ మీద. ఇంకోటి, లేదంటే గ్రామ పెద్దలు కూడా ఉన్నారు ఇక్కడ, వాళ్ళ సమక్షంలోనే కచేరీ దగ్గర మీటింగ్ పెడతాం. మీరు ప్రూవ్ చేయండి మేము గుల్లగొట్టినాడంటే. మేము గుల్లగొట్టలేమని చెప్పి మేము ప్రూవ్ చేస్తాం. లేదంటే ఆడొక బాటిల్ ఎంట్రీని బాటిల్ పెట్టి ఎవరైతే తప్పు ప్రచారం చేస్తున్నారో మా మీద అది గుల్లగొట్టలేదని మేము ప్రూవ్ చేస్తాం. గుల్లగొట్టినా మీరు ప్రూవ్ చేస్తే మేము ఎంట్రీని రాస్తే, లేకపోతే ప్రూవ్ చేస్తే మీరని తాగాలి. కాబట్టి ఇట్లాంటి ఫాల్స్ ఎలిగేషన్ మానుకొని ఉందాతనంగా వివరించాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు. సందర్భంగా నా పేరు ప్రకాష్ గౌడ్ అండి. మా ఈ వార్డులు 2, 12, 13 కొల్లూరు. అయితే ఫస్ట్గా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ, అన్నలకు, సోదరులకు నా నమస్కారములు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, ఇప్పుడు నాది బీఆర్ఎస్ పార్టీ కానీ గతంలో టీఆర్ఎస్ పార్టీ మా దగ్గర 145 ఎకరాల పొలం తీసుకుంది. రైతులు 80 మంది రైతుల దగ్గరికి వెళ్ళి పొలం తీసుకొని సుమారు 16,000 డబల్ బెడ్రూమ్లు కట్టింది. ఆ డబల్ బెడ్రూమ్లల్లో మా 80 మంది రైతులకు ఇప్పటికైనా ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే అయినా సరే, మున్సిపల్ చైర్మన్ అయినా సరే, ఎవరన్నా వాళ్లకు వెనక ఉండి ఒక్కరికన్నా డబల్ బెడ్రూమ్ ఇప్పించినట్టు సందర్భాలు ఉంటే వాళ్ళు నా మీద ఏ దావా చేసినా సరే దానికి నేను అంగీకరిస్తున్నాను మీ సందర్భంగా. ఇంకొకటి, ఈ మున్సిపాలిటీ మొత్తం 17 వార్డులు ఉన్నాయి తెల్లాపూర్ మున్సిపాలిటీలలో. నేను ఇప్పటిదాకా 80 మందికే చెప్పిన. ఈ తెల్లాపూర్ మున్సిపాలిటీలలో ఇప్పుడు ఉన్నాయి కదా, తెల్లాపూర్లో 3-4 కాలనీలు. ఆ కాలనీలలో ఏ ఒక్కరికి ఇప్పించినా సరే, చైర్మన్ కానీ తోటి కౌన్సిలర్లు అయినా సరే, ఎవరికన్నా ఒకరికి రికమెండ్ చేసి, మా ఊర్లో ఉన్న 80 మంది ఎప్పుడు పోయినా ఎమ్మెల్యే సాబ్ దగ్గర పోవాలి, అయ్యా దొర దండం పెట్టాలి, పునరాబాయి చేస్తా కానీ పోండి. అందులో ముఖ్య లీడర్లు ఉంటారు, ఒక 4 పేర్లు, వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలే నేను. కానీ ఇక వాళ్ళని దోలుకొని పోవాలి, ఆడ బయట కూకుని పెట్టాలి, లోపల చాయ్ పాని నీళ్ళు తాగాలి, బయటికి రావాలి, నడు చేస్తాన్నాడు ఎమ్మెల్యే సాబ్. అట్లా తిరిగి 5 ఏళ్ళు గడిచిపోయింది. వాళ్ళది ప్రభుత్వమే మారిపోయింది, కానీ ఇప్పటి వాళ్ళకి హ్యాండ్ఓవర్ చేయలే. నేనేమంటున్నానంటే, ఇప్పుడు మా దగ్గర కొల్లూరుకు పోయేది ఒక రోడ్ ఉంది, విలేజ్లోకి వచ్చేది. ఏదో మా విలేజ్లో అందరు ఎప్పటి నుంచో 70 ఏళ్ళ ఆశ అని చెప్పి అంబేద్కర్ విగ్రహం నిలబెట్టారు. ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వ నాయకులు కావాలని రోడ్కి ఎంట్రన్స్లో ఛత్రపతి శివాజీ నిలబెడదామని తోడిర్రు. ఒక దిమ్మె గిట కట్టిరు, మీకు గిట తెలుసు, దాని గురించి చెప్పవలసిన పని లేదు. ఎమ్మెల్యే సాబ్ వచ్చిండు, కొబ్బరికాయ కొట్టిండు, పోయిండు. మేము ఆయన ఏదన్నా సమస్య చెప్పుకుందాం అనుకుంటే హైదరాబాద్కి వెళ్ళి పైల్మాన్ వస్తాడు చూడు, ఇక ఆయన చుట్టూ బాన్సర్లు ఉంటారు చూడు, మమ్మల్ని ఓనియకుండా మా సమస్య చెప్పుకోకుండా. అయితే నేను ఒకసారి గిట్లనే ఫోన్ చేసిన, ఎమ్మెల్యే గారు ఇది రోడ్కు చాలా ఇబ్బంది అవుతుంది, ఇరుక్కుగా ఉంది, ల్యాండ్ అయిన రాజేష్ అని అక్కడిక్కడ కాంపౌండ్ హాల్ పెట్టుకున్నానా, ఇది రోడ్కు చాలా ఇబ్బంది అవుతుంది అంటే, అట్లా నా తమ్మి నేను పక్కకు కొట్టినా కదా తమ్మి, నేను దాన్ని చూస్తాలే అని ఒక ఆయనతో, మా ఊరు పెద్ద మనిషితో ఎంక్వైరీ చేసుకొని పలానా ప్రకాష్ గౌడ్ ఫోన్ చేసిండు, దాన్ని దేని సమస్య చూడంటే, నేను ఆ సమస్య లోపలనే దాన్ని దిమే నిలబెట్టేసిరిగా. మేము కలెక్టర్కు ప్రజావాణిలో పోయి కలెక్టర్కి ఇచ్చి కోర్టులో పోయి స్టే తెచ్చుకొని అయిపోయింది. నేను ఏమంటున్నా అంటే, ఇప్పటిదాకా అందరు మాట్లాడారు, వాళ్ళ గురించి మాట్లాడితే మళ్ళీ మనం చిన్నబుచ్చుకున్నట్టు అవుతుంది. ఒక ఆయన అంటుండు, మీరు 100 వస్తే మేము 150 మంది అంటున్నాం. ఓకే రైట్, కాదంటలే. ఒక కబడ్డీ దిగినప్పుడు ఎవడో ఒకడు ఓటమి గెలుపు అయితేనే ఉంటుంది, అది సహజం, ఓటమి గెలుపు అనేది. నేనేమంటే, నువ్వు ప్రజలల్లా మన్ననలు పొందితే ఇప్పుడున్న మున్సిపల్ ఆఫీసు కమిటీ హాలు, ఇప్పుడు అదేదో పక్కన ఇంకోటి వెజిటేబుల్ షాపింగ్ సెంటర్, అవన్నీ మేము పోయిన సంవత్సరం మీరే ఎమ్మెల్యే గారిని పిలిచిరు, అందరు చేసిరు, మా కౌన్సిలర్లను చిన్న చూపు చూసిండు. ఆ రోజు నేను ఇదే అంబేద్కర్ స్టాచ్యూ కాడ మీటింగ్ పెట్టి రవీణతో ప్రెస్ మీట్ ఇచ్చిన, కమిషనర్ గారు మీరు ప్రోటోకాల్ ప్రకారం మా వాళ్ళకి ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వకుండా మీరు ఎట్లా చేస్తారని ఇచ్చిన, దానికి సమాధానం రాలే.
మేము వచ్చి అప్పుడు 1 ఇయర్ కావచ్చు 2 నెలలు కావచ్చు నాకు తెలిసి 2 నెలలు అయిందా రవేనా 2 నెలలు ప్రభుత్వంకి వచ్చి మీరే ఎమ్మెల్యేతో చేసుకుంటారు, అన్నీ మీరే చేసుకుంటారు, అన్నీ మీరే చేస్తారు. ఇప్పుడేమో మీరు 2 ఏళ్ళు అవుతుంది వచ్చి ఏం చేస్తలేరు, డెవలప్మెంట్ ఏం చేస్తలేరు అంటే ఆగుతుంది. అది చేస్తారు. మినిస్టర్ గారు ఉన్నారు, జిల్లా మినిస్టర్ ఉన్నాడు. ఇప్పటికైనా ఆయన ఒక్కటే అంటుండు. మొన్న మేము గిట్ట పోయినాం. తమ్మి ఏది ఉన్నా అక్కడ 17 మంది కౌన్సిలర్లు మాజీ చైర్మన్ గారు ఉంటారు, ఆమె ఆధారంలోనే మనం చేసి ముందుకు పోదామన్నట్లు లెక్కలనే అంటుండు. కానీ వాళ్ళు ఏమొద్దు మనం చేసుకుందామని చెప్తలేడు ఆయన. నేను అనేది ఏంటంటే ఏ సక్రమంగా పని చేసేది ఉంటే ముందుకు పోవాలి. ఇప్పుడున్న రోజులలో ఎవ్వరికి ఎవరు భయపడాడు బైసాబ్, నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నా. ఇప్పుడున్న రోజులలో ఎవ్వరికి ఎవరు భయపడే ప్రసక్తి లేదు. మీరు అనుకుంటారు మాకు కాంగ్రెస్ వాళ్ళకు ఒకరికొకరు శుద్ధి లేదన్నట్లు లెక్కల. మా కాంగ్రెస్లో ఒక నాయకత్వం అనేది ఉంటుంది, ఒక నాయకుల కార్యకర్తగానే పనిచేస్తాం. మేము ఇప్పటికీ ఏడా కాలర్ ఎగిరేసిన రోజులు లేవు. నేను 30 సంవత్సరాలు అవుతుంది. 1995లో చేరిన కాంగ్రెస్లో, ఇగో 2026లోకి వచ్చిన. నేను రామచంద్రాపురంలో సింగిల్ డిజిట్ మీద గెలిపించిన ఎంపీటీసీని, సింగిల్ డిజిట్ మీద. రత్నం గారు తెల్లాపూర్ ఎంపీటీసీ. ఇప్పటికైనా మీకు ఒక ఆయన నెంబర్ ఇస్తే ఆయన నెంబర్ పెట్టుకోండి మీరు. ఫింగర్ జ్ఞానేశ్వర్ అని ఉంటాడు, సింగిల్ డిజిట్గా. ఇదే వార్డ్ మెంబర్ 2002లో బ్రహ్మచారి అని ఉండే. ఆయనను ఒకటే పార్టీగా ఇదే హైకమాండ్ అశోక్ నగర్ రాజేష్ని ఉప సర్పంచ్ చేస్తామంటే కానీ లేక బ్రహ్మచారిని. ఇది రాజకీయం, వెన్నుపోటు ఓడ్చోడు కాదు రాజకీయం. ఎక్కడ టీఆర్ఎస్, ఎక్కడ అసలు మీ పార్టీకి స్థితిగతులు ఉన్నాయా? ఇంతకు ఎమ్మెల్సీ మేడం మొన్ననే శాసన మండలి ఏమన్నది, 10 సంవత్సరాల నుంచి మనం బీకింది ఏముందిరా బాబా అన్నాక ఇంకెవరేం చేయాలి చెప్పండి, మేమేం చేయాలి మీరు చెప్పండి. నేనేమంటున్నా భాయ్ సాబ్, ఏ రోడ్లు చేసినా ఏం చేసినా అందరి సహాయ సహకారాలతోనే. ఇప్పుడు 17 మంది కౌన్సిలర్ మీటింగ్ పెడితేనే బాడీ తీర్మానం అవుతుంది, ఏ 4 చేస్తే తీర్మానం కాదు. ఇప్పుడు మా సీఎం గారు అసెంబ్లీలో కేసీఆర్ రా 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 అని పిలిచిండు, ఒక సంతకం పెట్టిండు పోయింది. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, అందరు పోటీ చేసిన వాళ్ళే ఎవరు 17 మందిలా. ఎవ్వరికి తెలియనోడు లేడు, మినిస్టర్ తెలిసినోడు ఉంటారు, సెంట్రల్ గవర్నమెంట్ అన్నీ తెలిసిన వాళ్ళు ఉంటారు. నేనేమంటున్నా అంటే ఏ పని చేసినా ఇప్పుడు ఆడ మాట్లాడేది మీరు ఒకటి గమనించారో లేదో, ఎప్పుడు మాట్లాడినా తెల్లాపూర్ గ్రామము ఎంఏజీ గ్రామమే అనే టాక్ వస్తుంది. అక్కడ తెల్లాపూర్ మున్సిపాలిటీ టాకే వస్తలేదు అక్కడ. ఇప్పుడు వెల్మెల 2 వార్డులు ఉన్నాయి, నాగులపల్లి 2 వార్డులు ఉన్నాయి, కొల్లూరులో 2 వార్డులు ఉన్నాయి, ఉస్మాన్ నగర్ 1 వార్డు ఉంది. తెల్లాపూర్కి వచ్చే వరకల్లా 10 వార్డులు ఉన్నాయి. సరే మీ 10 వార్డుల మెజార్టీ ఉన్నది మేము గిట్ట ఒప్పుకుంటాం. మేము సింగిల్ డిజిల్గా ఛాలెంజ్ చేసి గెలిచిన నేను కొల్లూరులో తెలుసా, 2 వార్డులు ఛాలెంజ్ చేసి. ఇదే మేడం అన్నది మమ్మల్ని కొల్లూరులో, ఏం మయూరి రాజ్గౌడ్ గారు మీకు రాసిచ్చిరా కొల్లూరు అంటే, ఎస్ రాసిచ్చిరు మాకు, నీకు నీ వాడు ఎట్లా రాసిచ్చిరో నా వాడు నాకు అట్లా రాసిచ్చిరు. నేనేమంటున్నా అంటే ఏదైనా సరే ఒక ప్రోగ్రాం అందరినీ కలుపుకొని పోతేనే పని అవుతుంది. వ్యక్తిగతంగా విమర్శలు చేసుకొని ఇవన్నీ మాట్లాడుకొని కరెక్టు కాదు. రాజకీయం వాస్తవంగా వీళ్ళందరూ అన్నట్టు తెల్లాపురంకి అయితే ఒక సంస్కృతి ఉంది, దాన్ని నేను గిట్ట ఒప్పుకుంటా. రాజకీయం ఎలక్షన్ నాడు ఓటింగ్ వరకే, ఓటింగ్ అయిపోయినాక అలాయ్ బలాయి. కానీ మిగతా గ్రామాల్లో లేదు అట్లా. నేను దీన్ని 100% నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఇంట్లో మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించాలి. పాత్రికేయుల మిత్రులందరికీ దయచేసి దండం పెడుతున్నా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఇంకే